నవరాత్రి ఉత్సవాలు మొదలైపోయినాయి. ఇప్పటికే హడావిడి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ అంతా కూడా మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ ఒక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు విద్యుత్ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు. ఎందుకంటే మనకు గణపతి నవరాత్రి ఉత్సవాల మండపాల వద్ద అటు కరెంటు కావచ్చు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం గణపతి విగ్రహాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఊరేగింపులో మనకు వైర్లు అనేది తగలకుండా వీళ్ళు చాలా ఎప్పటికప్పుడు పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఈసారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అటు ప్రజలకు ఎలాంటి సలహాలు చెప్తారో, అదేవిధంగా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు విద్యుత్ సిబ్బంది అధికారులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీరు ఎలాంటి ప్రణాళికతో మీరు ముందుకెళ్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కె రాజు, ఏడి ఆపరేషన్ ఫలక్నామా, టీజీఎస్పీడీసీఎల్. మన పక్కన మా డిఈ గారు ఉన్నారు, రామారావు గారు, మా ఏఈ గారు ఉన్నారు, మిగతా అంత స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. అట్లాగే మా టీజీఎస్పీడీసీఎల్ తరఫున చెప్పేది ఏంటంటే, మనము మండపాల దగ్గర ఏవైతే ఎలక్ట్రికల్ టెంపరీ వైరింగ్ ఉంటుందో ఆ వైరింగ్ సంబంధించి అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ సేఫ్టీ ప్రికాషన్స్లో ఏంటంటే ఎంసీబీ అనేది కరెక్ట్ రేటింగ్ ఉన్న ఎంసీబీ పెట్టుకోండి. అట్లానే వైర్స్ ఎక్కడ కూడా జాయింట్స్ లేకుండా చూసుకోండి. వాటికి జాయింట్స్ ఉంటే టేప్ వేసి పెట్టండి. మా వాళ్ళు మీరు డైరెక్ట్గా కొన్ని వేయకుండా మాకు ఇంటిమేషన్ ఇస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మేమే మీకు సర్వీస్ కనెక్షన్స్ ఇస్తామని చెప్తున్నాము. అట్లానే మీరు ఊరేగింపు అప్పుడు కానీ మండపాలకు తీసుకొచ్చే క్రమంలో కానీ మీరు ఎలాంటి కర్రలు కానీ ఎలాంటి ఇనుప వస్తువులు కానీ వాడకండి. మాకు చెప్తే మేము సప్లై బంద్ చేసి ఇస్తామని మీకు అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. అట్లనే ఈ మధ్య కేబుల్ వైర్స్ అనేవి అస్తవ్యస్తంగా రోడ్డుకు అడ్డుదిడ్డంగా ఉన్నాయి. మేము ఏం చెప్పామంటే లాస్ట్ ఇయర్ చెప్పాము, బోనాలప్పుడు చెప్పాము, ప్రతిసారి చెప్తున్నాము వాళ్ళకి కేబుల్ ఆపరేటర్స్కి, మీరు పైన కట్టుకోండి బిల్డింగ్ టు బిల్డింగ్, లేదంటే సైడ్కి కట్టుకోండి. వాళ్ళు వినట్లేదు. కాబట్టి ఒక ఆనరేబుల్ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఎక్కడైతే కింద వేలాడుతున్నాయో వాటి అన్నిటి కూడా రిమూవ్ చేస్తున్నాము. అవన్నీ కూడా తీసేస్తాము. ఇంకేమైనా ఉంటే కూడా తీసేస్తాము. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి అంటే మీ యొక్క సహకారం ఉంటేనే ఈ పండుగ అనేది మంచిగా ఘనంగా జరుపుకుంటాము. అందరూ ప్రతిసారి ఈ పండుగని ఘనంగానే జరుపుకుంటున్నాము. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా యొక్క అధికారులకు మీరు కాల్ చేయండి. మా నంబర్ కూడా రాసుకోండి. నేను ఏడి ఆపరేషన్ పలక్నా, నా నంబర్ వచ్చి 8712470717. అలాగే మా చిత్రాంకయ్య గారు దస్తగిరి గారు ఉన్నారు, వారి నంబరు 8712470725. అట్లనే ఫలక్నామా ఏఈ గారిది 8712470723. అలాగే చంద్రాయనగుట్ట ఏఈ గారు ఉన్నారు, వారి నంబరు 8712470724. ఈ నంబర్లకు కాకుండా ఇంకా మా కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, ఎమర్జెన్సీ నంబరు 871247095996 అండి. ఈ నంబర్లు కాకుండా లోకల్ ఎఫ్ఓసి నంబర్లు కూడా మేము ప్రతి మండపాల దగ్గర మేము స్టిక్కరింగ్ చేస్తాము. ఆ స్టిక్కరింగ్ కోసం మీరు కాల్ చేస్తే మేము వస్తాం. మీరు ఎలాంటివి కూడా మీరు కర్రలు కానీ ఏం వాడకండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెంబర్ కాకుండా 1912 కూడా ఎమర్జెన్సీ ఉంది, అది తప్పని పరిస్థితుల్లో వాడుకోవచ్చు. అది కూడా మామూలుగా గణపతి మండపాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి, ఒకవేళ జరిగితే మీరు ఎక్కువ ఎలాంటి గమనించారు, అది జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? నేను వచ్చి ఇక్కడ 4 సంవత్సరాలు అయిపోయింది, ఈసారి 5వ సంవత్సరము. ఈ వినాయక నిమజ్జనంలే కాకుండా మాకు బోనాల పండుగ ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఇవి కాకుండా దుర్గామాత కూడా జరుగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి మాకు ప్రమాదాలు కానీ ఎలాంటివి జరగలేదు. ఇక ముందు కూడా జరగకుండా మేము ముందు అన్ని చర్యలు తీసుకుంటాం సార్. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ప్రమాదం జరగకుండా ముందు మీరు ఇనుపై రేకులు వాడదు. ఫస్ట్ ఏవైతే మీరు షెడ్లు వేస్తున్నారో మండపాలు, వాటికి ఇనుప షెడ్ల బదులు ప్లాస్టిక్ షీట్లు వేయండి. కర్రలతో మీరు షెడ్ను నిర్మించుకోండి. ఇనుప రాడ్లు వాడద్దు. అట్లనే వినాయకుని తీసుకెళ్ళేటప్పుడు డెకరేషన్ కోసం ఇనుపై బదులు బ్యాంబూ ట్రీ తోటి వచ్చిన డిజైన్స్ కానీ ప్లాస్టిక్తో తీసుకునేది చేయండి. మీరు ఒకవేళ ఇనుపై చేసుకుంటే దానికి ఇన్సులేషన్ లాగా ఏదైనా మంచి ప్లాస్టిక్ చుట్టండి. అది నా యొక్క సూచన. అంటే కొన్ని గణపతులలో డెకరేషన్ ఎక్కువ ఉంటుంది సార్, అందులో లైటింగ్స్ కావచ్చు, సో కొన్ని బ్లాస్ట్ అయిపోతుంటాయి ఒక సడన్గా. అట్లా ఎంత మోతాదులో వాడాలి? అట్లా మనకు ఇంతకుముందు ఎక్కువ హాలోజన్ ల్యాంప్స్ వాడేటోళ్ళు, అవి 1 కిలోవాట్ లోడ్ ఉంటుంది. 1 కిలోవాట్ అండ్ మోర్ దెన్ 5 amps ఉంటుంది. అది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పక్కన వైర్ కూడా కాలే అవకాశం ఉంటుంది. దాని పక్కన గుడ్డలు కానీ బట్టలు కానీ ఉంటే కూడా ప్రమాదం, అంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు హాలోజన్ బదులు ఎల్ఈడి ల్యాంప్ వాడండి. సేమ్ అంతే, అందుకని ఎక్కువ వెలుతురు వస్తుంది, కానీ 100 watts లోపలనే ఉంటుంది. సో అలాంటివి వాడండి. అట్లా మీరు 4-5 సర్క్యూట్లు చేసుకొని ఒక్కొక్క సర్క్యూట్కి ఒక ఎంసీబీ, ఒక 2 లైట్లు 3 లైట్లకు ఒక ఎంసీ పెట్టుకోండి. స్విచ్ ఆన్ ఆఫ్ అన్ని ఒక లైట్ వేయగానే అన్ని, అంటే ఒక స్విచ్ వేయగానే అన్ని లైట్లు వెలిగేటట్టు వేస్తే దాని మీద లోడ్ ఎక్కువ అయిపోయి వైర్లు కాలే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.
మొత్తానికైతే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా ఇటు విద్యుత్ అధికారులు సిబ్బంది అంతా కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఏదైనా మీకు అనుమానం వచ్చినట్టయితే మా నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్ కాంటాక్ట్ అవుతాయి. మీరు స్పందించి వెంటనే మీకు ఆ ప్రాబ్లమ్స్ అంతా కూడా సాల్వ్ చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా ఐరన్ రాడ్స్ కావచ్చు, వాటర్తో తడిచినటువంటి వాటర్ కాకుండా తగు జాగ్రత్తలు పాటించుకుంటే మనం ప్రమాదాలు లేకుండా సజావుగా ముందుకెళ్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో అనిల్, విశ్వం టీవీ, ఉప్పుగూడ నుండి.